ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రం. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. శాస్త్రం 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూస్తామండి. 1వ తేదీ 4వ నెల నుంచి 30వ తేదీ వరకు అందులో ఒక విశేష యోగం ఉంది. ఈ నెలలో 2024 సంవత్సరం ఏప్రిల్ నెల ఉగాది రాబోతుంది. ఉగాది ఘడియల క్రోధినామ సంవత్సరం బలం కూడా వారి పేరు మీద ఎలా ఉందో మనం చూద్దామండి. వారి జాతకం, కుంభరాశి వారి జాతకం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వలేసి చూద్దామండి 3 సార్లు. కుంభరాశి వారి పేరు మీద 5 గవ్వలు పడ్డాయండి. పంచమహారాశి యోగం బలం గవ్వలు పడ్డాయి. చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయి. వారి జాతకానికి ఏ పని చేసినా కలిసి వచ్చే యోగం ఉన్నది వారి జాతక బలానికి. వారికి ఎల్నాటి శని ప్రభావం పంచాంగ శాస్త్ర ప్రకారం ఉన్నా కానీ మాత్రం గురుబలం, రాహుబలం, కేతుబలం ఉంది కాబట్టి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గవ్వలు బుధ మహారదశ గవ్వలు పడ్డాయండి. బుధ మహారదశ గవ్వలు అంటే సామాన్యం కాదు. సైన్స్కి సంబంధించింది, లెక్కలకు సంబంధించింది, ఆరోగ్య బలానికి సంబంధించింది, ఉద్యోగ బలానికి సంబంధించింది, ఇంకా బిజినెస్కి సంబంధించింది, ఇంకా జ్యోతిష్ శాస్త్రానికి కూడా సంబంధించింది, చాలా వరకు పెద్ద పెద్ద డాక్టర్లకు సంబంధించింది అని మాత్రం చాలా వరకు ఉచ్చస్థానం ఉంది. కుంభరాశి వారి పేరు మీద ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం గ్రహాలు, ఇతర గ్రహాలు చాలా మంచిగా ఉన్నాయి. వీరి జాతకంలో, కుంభరాశి వారి జాతకంలో శతభిష నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి. వారి జాతకానికి పూర్వభాద్ర నక్షత్రం వారికి కూడా శుభయోగాలు ఉన్నాయి. ఎంతైనా కానీ మాత్రం ఎల్నాటి శని ప్రభావం మూలంగా వీరి మీద దినదిన గండం ఉంటూ ఉంటుంది. ఎన్ని లక్షలున్నా, ఎన్ని కోట్లున్నా, ఎన్ని సమస్యలున్నా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుందండి వీరికి. కానీ మాత్రం ఎంతో చకచక్యంతో సమస్యల నుంచి తప్పించుకుంటారు. కానీ ఒక సమస్య పోతే ఇంకోటి వస్తూనే ఉంటుంది. వీరు శని శాంతి చేయించుకున్నా, పూజ చేయించుకున్నా, ఎంత చేసినా ఒకటి పోతే ఒకటి చేస్తూనే ఉంటుందండి. దీనికి నివారణ ఉంటుంది కానీ తగ్గటం ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు అధికం ఉంటాయి, మానసిక సమస్యలు అధికం ఉంటాయి. విద్యార్థులకు విద్య విషయంలో ఇబ్బంది ఉంటుంది. గురుబలం ఉంది కాబట్టి మాత్రం బోటాబోటి మార్కులతో మాత్రం 50% కలిసి వస్తుంది. బాలలకు, బాలికలకు, ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ చదివిన వారికి, ఇంకా నడుస్తున్న 10వ తరగతి వారికి కూడా మాత్రం కలిసి వచ్చే యోగాలు ఉన్నాయి. కానీ చాలా వరకు అతలకుతలం అంటే వారు మైండ్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఆందోళన చెందే అవకాశం ఉంది. ఇంకా బిజినెస్ వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉందండి. వివాహాది కార్యాలు చేసేవారు, కళ్యాణం చేసేవారు, ఇల్లు కట్టేవారు, స్థలం తీసుకునేవారు, మార్చాలనుకునేవారు 1కి 4 సార్లు ఆలోచించడం మంచిది. కానీ 40 సంవత్సరాలు మించి ఉన్న వారికి చాలా ఇబ్బందులు వస్తాయండి. స్త్రీలైనా పురుషులైనా. కుంభరాశి వారు, శతభిష నక్షత్రం వారు, పూర్వ నక్షత్రం వారు, అలాగే కుంభలగ్నంలో పుట్టినవారు, జన్మ నక్షత్ర ప్రకారం కుంభరాశి ఉన్నవారు, నామనక్షత్ర ప్రకారం కుంభరాశి ఉన్నవారు అందరికీ వర్తిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలండి. రాజకీయ రంగంలో కూడా కలిసి రాదు, చాలా జాగ్రత్తగా ఉండాలండి. రెండవసారి గవ్వలేస్తుందాం. రాజకీయ రంగంలో చూడాలంటే 3 గవ్వలు పడ్డాయండి. గురు మహారదశ గవ్వలు పడ్డాయి. ఇందాక బుధ మహారదశ గవ్వలు. ఈ బుధ మహారదశ, గురు మహారదశకు దగ్గర పోలిక ఉంటుందండి. గురు మహారదశ విద్యాకారకుడు, సంతానకుడు కారకుడు, సంసారకారకుడు, ధనకారకుడు, గుణకారకుడు, కీర్తికారకుడు, విజ్ఞానకారకుడు, వైజ్ఞానిక కారకుడు. చాలా వరకు సనాతన ధర్మం పాటించే గ్రహం అది గురుగ్రహం. గురుగ్రహం అనుకూలం ఉంటే ఎక్కడ పోయినా మరి కీర్తి ఉంటుంది, ధనం కూడా నిలబడుతుంది. ఇల్నాటి శని ప్రభావం మూలంగా ఇబ్బంది చాలా ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సర ఘడియలో కూడా వారికి ఇంకా ఎల్నాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి శని పూజలు చేయించడం, లక్ష్మీనరసింహస్వామి పూజ చేయించడం, అయ్యప్ప స్వామి పూజ చేయించడం, వెంకటేశ్వర స్వామి పూజ చేయించడం, శ్రీ కాళభైరవ అష్టమి రోజు మాత్రం నవగ్రహాన్ని పూజ చేయించడం చాలా వరకు చేపిస్తే చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి. సద్బ్రాహ్మణులతో, పండితులతో చేపించాలి. వీరి జాతకంలో నల్లని నువ్వులు దానం చేయటం, నల్లని బట్టలు దానం చేయటం, అలాగే శనికి తైలాభిషేకం చేయటం, అలాగే శనీశ్వరునికి ప్రసన్నం చేసుకోవడం, శనివారం నియమం పాటించడం, అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం
బీదలకు సాధలకు మాత్రం సహకారం చేయటం, ఇంకా వీరి జాతకంలో కార్మిక రంగం వారికి టైంకి డబ్బులు ఇవ్వటం, లేదా మాత్రం వీరి జాతకంలో మోస వృత్తిలో నడవకపోవటం, న్యాయబద్ధంగా నడవటం, ఇలా నడిస్తే శని సంతోషిస్తాడు, మంచిగా అయ్యే అవకాశం ఉందండి. మూడోసారి గవ్వలేసి చూద్దామండి. మొత్తం పడ్డాయి గవ్వలు మాత్రం 8 గవ్వలు పడ్డాయి వారి పేరు మీద. మూడోసారి గవ్వలేస్తే ఒక గవ్వ పడ్డదండి. చాలా శుభలక్షణం గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా గవ్వల శాస్త్ర ప్రకారం అయితే వీరికి తిరుగులేదు. ఈ నెల, ఈ మాసం చాలా వరకు అంశయోగం ఉంది. కానీ జాతకరీత్యా అయితే శని పంచాంగం చంద్రస్థానం ప్రకారం, చంద్రాయనం ప్రకారం, సౌరాయనం ప్రకారం, పంచాంగ శాస్త్ర ప్రకారం జ్యోతిష్యం బాగలేకపోయినా గవ్వల శాస్త్ర ప్రకారం జ్యోతిష్యం ఈ నెల అయితే పర్వాలేదు అని వారి పేరు మీద ఆగిపోయిన కార్యాలు జరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అది ఇల్లు కావచ్చు, జాగ కావచ్చు, భూమి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, తప్పకుండా ఏరే వాళ్ళ కార్యాలు అయితే తప్పకుండా వీరికి జరుగుతాయి. ఈ పనులు మాత్రం వెనకపడే అవకాశాలు ఉన్నాయండి. ఒకరి పోతే ఒకరికి, పిల్లలు పోతే బాలలకు, బాలలు పోతే పిల్లలకు, భార్యాభర్తలకు సమస్యలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మాత్రం వాహన విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా వరకు ఎలర్జీ ప్రభావాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాతావరణం మూలంగా ఎక్కువ తిరుగుడు ఉంటే దాని మూలంగా కూడా వీరికి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్య స్థానంలో శని నడుస్తుందో ఆరోగ్యం మీద తప్పకుండా ప్రభావం వస్తుందండి. చాలా జాగ్రత్త తీసుకోవడం మంచిది. స్నేహితులు కూడా చాలామంది ఉంటారు. వీరికి అంతర్గత శత్రువులు కూడా చాలామంది ఉంటారు. వీరు దొంగల పోయినా, దొరల పోయినా, తక్కువల పోయినా, ఎక్కువల పోయినా గెలిచి వస్తారు. కానీ మధ్య నడుస్తున్న టైం మంచిగా లేదు. మొత్తం 9 గవ్వలు పడ్డాయండి. నవగ్రహాలని పూజ చేయాలి. చేస్తే చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉన్నది. కళాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. రవిగ్రహం, బుధగ్రహం, గురుగ్రహం పడ్డాయి. వీరికి ఎవ్వరికి దోషం లేదు. గవ్వల శాస్త్రం ప్రకారం మంచిగా పడ్డాయి. కానీ 9 గవ్వలు అయినాయండి. 9 గవ్వల ప్రకారం మాత్రం కుజుడు అధిపతి లక్కీ నెంబర్. కానీ మాత్రం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి వస్తే విపరీతంగా లాభం వచ్చే అవకాశం ఉంది. విపరీతంగా నష్టం కూడా వచ్చే అవకాశం ఉన్నది. 2 రకాలు ఉన్నది వీరి జాతకంలో. 2 రకాల కత్తి పదును ఉన్నట్టు ఉంది ఇప్పుడు పొజిషన్. చాలా జాగ్రత్తగా ఉండాలి. కళాకారులకు, క్రీడాకారులకు చాలా గడ్డు కాలం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. నిరుద్యోగులకు మాత్రం కొద్దిపాటి ఆశాజనకంగా ఉంటుంది. 50% మందికి ఫలితం ఇస్తుంది. 50% మందికి ఇవ్వదండి. ఏరే దేశం, ఏరే రాష్ట్రం పోవాలనుకునే వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి చాలా కష్టం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఖచ్చితంగా శనేశ్వరునికి, పరమేశ్వరునికి, ఆ ఈశ్వరునికి ధ్యానం చేయాలి. చేస్తే వారికి చాలా వరకు మాత్రం శుభశకునాలు కలుగుతాయండి. శుభం భూయత్.